ప్రవీణ్ యాక్చువల్ 4 days బ్యాక్ నాకు ఆఫీస్కి వచ్చి ట్రైలర్ చూపించాడు. సో ఇప్పుడు మీరందరూ చూశారు. తమిళ్లో ఇలాంటి ప్రయత్నాలు చాలా బాగా చేస్తారు. చూసిన టీజర్లో 1980s మళ్ళీ మా చైల్డ్హుడ్ అన్ని చూపించావు. సో మేబీ ఈ సినిమా నువ్వు బిలీవ్ చేసినట్లు ఏదైతే యథార్థ సంఘటన ప్రేక్షకులకు చూపించాలనుకున్నావు, సో ఈ సినిమా కూడా ఈ ట్రైలర్ లాగే ఈ సినిమా కూడా అంత టెంపోలో అంత రివేజ్ ఫార్మాట్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇస్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. ట్రైలర్ ఎంత ఫ్యాంటాస్టిక్ ఉందో, ఇస్ నథింగ్ బట్ అ విజన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ అండి. అంటే ఈ స్క్రిప్ట్ మీద ఇట్స్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక 3 years నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. అండ్ దో ఇట్ టుక్ మీ ఒక 10 నెలలు పట్టిందండి గెడ్డం మీసాలు ఇవన్నీ పెంచడానికి. బట్ ఐ థింక్ ఈ అవుట్పుట్ చూసినాక ఇట్స్ వర్త్ ద ఎఫర్ట్ అని. అండ్ ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ ప్రమోట్ ద ఫిల్మ్ యాజ్ మచ్ as possible. థ్యాంక్ యూ. దిల్రాజు గారు యాక్చువల్గా 2 సినిమాలు బిజీలో ఉన్నా కూడా నాకు వచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. సో ఈ సినిమా నేను చాలామందికి అంటే నాకు వాళ్ళ పేరు చెప్పను, బట్ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళకి తెలుసు నేను ఎవరికి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళకి తెలుసు క్లియర్గా. సో ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ పేరు చెప్పను, ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, బట్ థ్యాంక్స్. ఈ సినిమా 1980s బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఎగ్జాక్ట్లీగా ఒక మైబ్నార్ అనే టౌన్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది 1980sలో. సో ఆ సినిమా నేను అనుకున్న ఏదైతే నేను విన్నాను, కొన్ని చూశాను, విన్నదే ఎక్కువ. దాన్ని నేను స్క్రిప్ట్గా చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటే బాగుంటుంది. సో ఈ సినిమా స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు కూడా 2 లాంగ్వేజ్లు అండి, తెలుగు తమిళ్ 2. సో ఎట్ ఏ టైమ్గా రిలీజ్ అయ్యాలని ప్లానింగ్ కూడా సేమ్ తమిళ్ తెలుగు. స్క్రిప్ట్ చేసుకున్నప్పుడు తమిళ్ తెలుగు చేసుకున్నాను. సో అక్కడ నామక్కల్ అనే ప్లేస్లో జరుగుతున్న ఇన్సిడెంట్గా ఉంటుంది, ఇక్కడ పాలమూరు అనే ఇన్సిడెంట్లో తీసుకొని సేమ్ బ్యాక్గ్రౌండ్లో చేసినగా ఉంటుంది. సో ఇలాంటి అందరూ అంటున్నారు బాగా తీసాం అంటున్నారు, బాగా ఎక్స్పెరిమెంటల్ అంటున్నారు, బట్ ఇది అన్ని విధాలుగా బాగుంటుంది, కమర్షియల్గా ఉంటుంది, అందరికి నచ్చుతుంది అనేది 100%గా నేను నమ్ముతున్నాను. సో ఈ ప్రాజెక్ట్కి అందరూ నా టీం అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, లేకపోతే అందరూ అవ్వచ్చు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీడియా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సినిమాని బాగా ప్రమోట్ చేయమని అడుగుతున్నాను. ఇలాంటి సినిమా తమిళ్లోనే చేయరు, తెలుగు కూడా చేస్తారన్నది మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను.